stuck and there's no fuel. New York, September 11th, 2018. జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఎయిర్ ఇండియా 101 ఫ్లైట్ ఫస్ట్ అటెంప్ట్ ల్యాండింగ్ ఫెయిల్ అయ్యి సెకండ్ అటెంప్ట్ ల్యాండింగ్ కోసం ట్రై చేస్తుంది. ఈ ఫ్లైట్ 15 అవర్స్ నాన్ స్టాప్ జర్నీలో మల్టిపుల్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్స్తో పాటు వైర్లెస్ కూడా ఫెయిల్ అయింది. ఐఎల్ఎస్ అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి పైలట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అది కూడా వెదర్ కండిషన్ బాగున్నప్పుడు ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. బయట వెదర్ చూస్తే ఫుల్గా వర్షంతో పాటు మేఘాలన్నీ ఫ్లైట్ని చుట్టుముట్టున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పైలట్స్ ఫ్లైట్ని గుడ్డిగా డ్రైవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి రన్వే కూడా కనిపించడం లేదు. అయినా సరే వాళ్ళు వెంటనే ల్యాండ్ అవ్వాలి, ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో ఫ్యూల్ అయిపోనుంది. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ పైలట్స్ తీసుకునే ప్రతి డెసిషన్ మీద 357 మంది ప్యాసింజర్స్ ప్రాణాలు అయితే ఉన్నాయి. సో ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేస్తారో లేదా అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101. న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 342 మంది ప్యాసింజర్లు అలాగే 15 మంది క్రూ మెంబర్లు ఇంకో 15 గంటల్లో వాళ్ళ డెస్టినీని రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్లైట్ ఐజీ నుండి స్టార్ట్ అయ్యి పోలార్ రోడ్ మీదుగా వెళ్తుంది. పాకిస్తాన్, రష్యా, ఫిన్లాండ్, గ్రీన్లాండ్ అండ్ కెనడా మీదుగా న్యూయార్క్లో ల్యాండ్ అవ్వనుంది. ఈ ఫ్లైట్ మోడల్ విషయానికి వస్తే బోయింగ్ 777-300 ఎక్స్టెండెడ్ GE90-115B ట్విన్ జెట్. సో ఈ ఫ్లైట్ మొత్తం 12,000 కిలోమీటర్స్ అండ్ 15 అవర్స్ నాన్ స్టాప్ జర్నీ కాబట్టి మొత్తం 4 పైలట్స్ అయితే ఉంటారు. 2 మెయిన్ పైలట్స్, ఇంకో 2 రిలీఫ్ పైలట్స్. మెయిన్ కెప్టెన్ రస్తం పాలియాకి ఆల్రెడీ 3,500 అవర్స్ ఫ్లైట్ నడిపిన అనుభవం అయితే ఉంది. ఇంకా తనతో పాటు కెప్టెన్ వికాస్, కెప్టెన్ సుశాంత్ సింగ్ అండ్ కెప్టెన్ డిఎస్ భట్టి అయితే ఉన్నారు. ఫ్లైట్ స్టార్ట్ అవడానికి ముందుగా ప్రీ చెక్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఫ్లైట్ ని చెక్ చేసి ఏపీయూ వర్క్ అవ్వట్లేదని చెప్పేసి పైలట్స్ కి ఇన్ఫార్మ్ చేశారంట. ఏపీయూ అంటే ఆక్సిలరీ పవర్ యూనిట్. దీని ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైనా ఇంజన్స్ ఆఫ్ అయినప్పుడు అందులో ఉండే ఎలక్ట్రాన్స్ బ్యాకప్ పవర్ లాగా వర్క్ అయ్యి మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ కి పవర్ అయితే సప్లై చేస్తుంది. బట్ పైలట్స్ అది అంత మేజర్ ఇష్యూ కాదు, 1 అవర్ డిలే అయింది అన్నట్టుగా ఆ ఫ్లైట్ అయితే స్టార్ట్ చేశారు. డిపార్చర్ టైం అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే అవుతుంది. సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక 40 minutes వరకు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్ గానే ఫ్లై అవుతుంది. ఇప్పుడు ఫ్లైట్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యి అరౌండ్ 30,000 feet పైన అయితే ఫ్లైట్ ఎగురుతుంది. అప్పుడు వెంటనే పైలట్ స్క్రీన్ మీద సింగిల్ సోర్స్ రేడియో అల్టిమీటర్ అని అలర్ట్ వచ్చింది. రేడియో అల్టిమీటర్ అంటే ఫ్లైట్ గ్రౌండ్ నుండి ఎంత హైట్ లో వెళ్తుంది అండ్ తిరిగి గ్రౌండ్ ని టచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని క్లియర్ గా ఇన్ఫార్మ్ చేస్తుంది. అలాగే కరెక్ట్ ఆల్టిట్యూడ్ లో ఫ్లైట్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్ కాబట్టి ఇందులో 3 రేడియో అల్టిమీటర్స్ ఉంటాయి. ఈ కేసులో ఆల్రెడీ 2 రేడియో అల్టిమీటర్స్ అయితే ఫెయిల్ అయిపోయింది. సింగిల్ అల్టిమీటర్స్ తో అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే ఉండవు. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని నమ్మేదానికైతే ఛాన్స్ లేదు. క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి లేదా టేక్ ఆఫ్ అవ్వడానికి ఈ రేడియో అల్టిమీటర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అవి ఇప్పుడు వర్క్ అవటం లేదు, జస్ట్ అందులో ఒకటి మాత్రమే వర్క్ అవుతుంది. ఒక 10 hours తర్వాత ఫ్లైట్ అట్లాంటిక్ ఓషన్ దాటి గ్రీన్లాండ్ కి దగ్గరలో ఉంది. ఇంకో 3 to 4 hours లో ఫ్లైట్ న్యూయార్క్ లో ల్యాండ్ అవుతుంది అనగా అప్పుడే ఇంకో వార్నింగ్ అలర్ట్ అయితే వచ్చింది. దట్ TCAS సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని. TCAS అంటే ద ట్రాఫిక్ కొల్యూజన్ అవాయిడెన్స్ సిస్టమ్. ఇది ఒక ట్రాఫిక్ కాప్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైనా 2 planes ఎదురుపడినప్పుడు అవి 2 ఢీ కొట్టుకోకుండా వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, పైకి లేదా కిందికి వెళ్ళమని. అయితే ఇన్ని ఫెయిలియర్స్ చూసాక పైలట్స్ కి భయం స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ కి ముందు ఏపీయూ వర్కౌట్ అవడం, టేక్ ఆఫ్ తర్వాత కొద్దిసేపటికి రేడియో అల్టిమీటర్ ఫెయిల్ అవ్వడం, ఇప్పుడు TCAS సిస్టమ్ కూడా ఫెయిల్ అవడంతో పైలట్స్ కి ట్రైన్ లో ఏదో ఒక మేజర్ ఇష్యూ వల్ల ఇవన్నీ ఫెయిల్ అయ్యని అర్థమైంది. ఇప్పుడు న్యూయార్క్ లో టైం అరౌండ్ మార్నింగ్ 6 o'clock అవుతుంది. వెదర్ చూసుకుంటే ఫుల్ గా వర్షంతో పాటు మేఘాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. న్యూయార్క్ ఎయిర్ స్పేస్ లోకి ఎయిర్ ఇండియా 101 ఫ్లైట్ అయితే ఎంటర్ అయింది. పైలట్స్ JFK ఎయిర్పోర్ట్ కంట్రోలర్స్ తో కనెక్ట్ అయ్యారు. Good morning, Air India 101, final 4 right. Air India 101 heading Kennedy Tower, good morning, you're following an Embraer short final, wind 040 at 4, RVR 3000, runway 4 right, clear to land. 4 right, clear to land, Air India 101. JFK టవర్ నుండి AI 101 ఫ్లైట్ కి రన్వే 4 లో ల్యాండ్ అవ్వని సిగ్నల్స్ వచ్చాయి. ఇంకా ల్యాండింగ్ సమయానికి ఇంకో రెడర్ వచ్చింది, ILS ఫెయిల్యూర్ అని. ILS అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ పర్టికులర్ గా ల్యాండింగ్ అయ్యేటప్పుడు స్పెషల్ రేడియో సిగ్నల్స్ అండ్ యాంటీనాస్ యూజ్ చేసి ప్లేన్ రన్వే మీద కరెక్ట్ పొజిషన్ లో సేఫ్ ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎక్స్పెషల్ గా వెదర్ కండిషన్ మారినప్పుడు ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఆటో పైలట్ మోడ్ లో ఫ్లైట్ ని ల్యాండ్ చేద్దామన్నా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అండ్ మెయిన్ గా ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ వర్క్ అవటం లేదు కాబట్టి ఆటో పైలట్ మోడ్ కూడా వర్క్ అవ్వదు. సో పైలట్స్ మాన్యువల్ గా ల్యాండ్ అవ్వడానికి LNAV ని VNAV ని యూజ్ చేస్తున్నారు. LNAV అంటే లాటరల్ నావిగేషన్, VNAV అంటే వర్టికల్ నావిగేషన్. ఇది GPS ని ట్రాక్ చేస్తూ కరెక్ట్ ఆల్టిట్యూడ్ లో ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.
పైలట్స్ అవి యూజ్ చేస్తూ రన్వే వైపుగా మాన్యువల్ ల్యాండ్ చేయడానికి ల్యాండింగ్ గేర్ ని పుష్ చేసిన వెంటనే ఇంకో వార్నింగ్ అలర్ట్ వచ్చింది. ల్యాండింగ్ గేర్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదని అలర్ట్ వచ్చింది. పైలట్స్ ఇమీడియట్ గా ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నప్పుడు గేర్ పూర్తిగానే ఓపెన్ లో ఉంది, బట్ అదొక ఫాల్స్ అలర్ట్ అని వాళ్ళకి అర్థమైంది. ఇన్ని ఫెయిల్యూర్స్ లో మళ్ళీ ఈ ఫాల్స్ ఇండికేషన్ వల్ల పైలట్ ల్యాండింగ్ ఫోకస్ కోల్పోయి మళ్ళీ రీల్యాండింగ్ కోసం ఫ్లైట్ ని ఇంకో 2000 feet అయితే తీసుకెళ్లాడు. న్యూయార్క్ డిపార్చర్ కంట్రోలర్స్ కు వెంటనే పైలట్ కాంటాక్ట్ అయ్యి రీల్యాండింగ్ కోసం ఇన్ఫార్మ్ చేయగా JFK డిపార్చర్ కంట్రోలర్స్ మీరు ల్యాండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 200 feet నుండే ల్యాండ్ అవ్వాలి, బికాజ్ క్లౌడ్ సీలింగ్ 200 feet ఉంది అని ఇన్ఫార్మ్ చేశారు. క్లౌడ్ సీలింగ్ అంటే రన్వే నుండి క్లౌడ్స్ ఎంత హైట్ లో ఉన్నాయి అండ్ ఎంత హైట్ నుంచి పైలట్స్ కి రన్వే కనిపిస్తుంది అనేది ఈ క్లౌడ్ సీలింగ్. ఈ కేసులో JFK ఎయిర్పోర్ట్ లో రెయిన్ కండిషన్ వల్ల క్లౌడ్స్ గ్రౌండ్ నుండి 200 feet లో ఉన్నాయి అండ్ ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్స్ 2-3 కూడా 200 feet క్లౌడ్ సీలింగ్ నే కలిగి ఉన్నాయి. సో AI-101 సేఫ్ ల్యాండ్ అవ్వాలంటే అట్లీస్ట్ 600 feet నుండి ల్యాండ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇంకో మేజర్ ప్రాబ్లం లో ఫ్యూయల్. సో న్యూయార్క్ ఎయిర్ స్పేస్ లో తప్ప ఇంకెక్కడ ల్యాండ్ అయ్యడానికి ఛాన్స్ లేదు. సో కంట్రోలర్స్ నుండి ఒక అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్ న్యూ వెదర్ రిపోర్ట్స్ ప్రకారం క్లౌడ్ సీలింగ్ 400 feet లోకి వెళ్ళింది అని. పైలట్స్ వెంటనే 400 feet నుండి ల్యాండ్ చేయాలి అని అనుకున్నారు, బికాస్ వాళ్ళ దగ్గర ఇంకా 7200 kilograms ఆఫ్ ఫ్యూల్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు ల్యాండ్ చేస్తే ఆ ఫ్యూల్ కరెక్ట్ గా సరిపోతుంది. JFK కంట్రోలర్స్ వాళ్ళ సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ ఎక్విప్మెంట్స్, ఫైర్ ఇంజిన్స్ అన్ని రెడీగా ఉంచారు అండ్ AI-101 రైట్ కి ల్యాండ్ అవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎయిర్ ఇండియా 101 1000 feet డౌన్ కి రాగానే ప్లేన్ ఎక్కువ స్పీడ్ గా వెళ్ళటాన్ని కెప్టెన్ గమనించి ఐడల్ పవర్ కోసం గేర్ ని పుల్ చేసి దాని కరెక్ట్ స్పీడ్ వరకు తీసుకొచ్చాడు అండ్ 400 feet కి రాగానే ప్లేన్ 4 రన్వే రైట్ కి రావాల్సింది లెఫ్ట్ కి ఉండటాన్ని గమనించి పాలియా దాన్ని పిట్ పాయింట్ కి చేర్చాడు. దాదాపుగా 15 గంటల అతి కష్టం మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో అండ్ కంట్రోలర్ టీమ్ సహాయంతో ఫైనల్ గా ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు హీరో కెప్టెన్ రస్తన్ పాలియా. JFK కంట్రోలర్స్ ఒక 5 minutes లేట్ కమ్యూనికేషన్ చేసి ఉన్న కెప్టెన్స్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉన్నా వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయ్యేవారు కాదని. కానీ మన హీరోస్ ప్లాన్స్ ఆఫ్ మైండ్ అండ్ యూనిటీతో ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి.